ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూదిరి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును. స్త్రీ పురుష వశీకరణం, ప్రేమించి మోసపోవడం, భార్యాభర్తల సమస్యలు, ఎటువంటి సమస్యలైనా సరే 24 గంటల్లో పరిష్కారం లభించును. గురువుగారి ఫోన్ నంబర్ 9043637512. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, తల్లి, వీరు నిన్ను వెతుక్కుంటూ రాబోతున్నారు. వారి రాకతో నీకు చాలా ఆనందం కలుగుతుంది. సంతోషంగా వారిని ఆహ్వానించు బిడ్డ అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము. ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి. బిడ్డ, ఇది నీకైన జీవితం. నీకు ఒక శుభకరమైన విజయం కలగబోతుంది బిడ్డ. నీకైన ఒకటి చేకూరబోతుంది. నీ జీవితంలో అంతా కూడా ప్రశాంతకరమైన వెలుగు వస్తుంది. కొత్తదైన జీవితాన్ని నువ్వు అనుభవించబోతున్నావు. ఇక నీ భయాన్ని వదిలి ధైర్యం వెనకాల వెళ్ళు బిడ్డ. నీ కష్టాన్ని నువ్వు నమ్ముకో. నిన్ను వద్దు అనుకున్న వాళ్ళే నిన్ను కావాలని నిన్ను వెతుక్కుంటూ వస్తారు. ఆ అదృష్టం నీకు కలగబోతుంది బిడ్డ. ఇక నీకంతా కూడా సంతోషమే. కొన్ని రోజులుగా, కొన్ని మాసాలుగా నిన్ను వేధిస్తున్న సమస్య ఒకటి పరిష్కారం దొరకబోతుంది. నీకున్న సమస్య తీరబోతుంది. నా బిడ్డలకు అంతా కలిసి వచ్చేలా నేను చేస్తాను బిడ్డ. నువ్వు అసలు ఊహించిన అద్భుతమైతే నీకు కలుగుతుంది. నువ్వు ఏ కార్యం తలపెట్టినా అది మంచి విజయవంతమైతే అవుతుంది బిడ్డ. నువ్వు అనుకున్న కోరిక, ఎన్నో రోజులుగా ఎదురు చూస్తూ ఉన్న కోరిక ఈ మాసంలోనే జరగబోతుంది బిడ్డ. నువ్వు కన్నీరు కార్చే రోజులు ఇక ఆగిపోయాయి. నీకు ఒక తీయటి కాలం ఆరంభమైందని గుర్తుంచుకో బిడ్డ. నేను చెప్పే ఈ మాటలు నువ్వు ఎంత నమ్మకంతో వింటావో అంత అద్భుతంగా నీ జీవితంలో విజయాన్నైతే చూస్తావు. నువ్వు కోరుకున్న ఉద్యోగం తప్పకుండా వస్తుంది. నువ్వు నా దగ్గర అడిగిన అన్ని కోరికలు నేను తీరుస్తాను. ముఖ్యంగా నీ బంధాన్ని నీకు దగ్గర చేస్తాను బిడ్డ. నువ్వు ఏ బంధంతో ఉంటే సంతోషంగా ఉంటావో ఆ బంధం నీకు దగ్గరయ్యే రోజు దగ్గరలోనే ఉంది. నువ్వు అనుకున్న కోరిక తప్పకుండా నెరవేరుతుంది. నిశ్చింతగా ఉండు బిడ్డ. నీకు ఇంకా రాబోయే కాలమంతా కూడా మంచి రోజులుగా ఉంటాయి. ఒక్క విషయం నువ్వు గుర్తుంచుకోవాలి. ఎప్పుడు కూడా కన్నీరు పెట్టవద్దు. నువ్వు పడే కష్టం ఇక తీరిపోయిందని గుర్తుంచుకో. కాలానికి, ప్రకృతికి మార్పు ఉన్నట్లే నా బిడ్డవైనా నీ జీవితానికి కూడా మంచి మార్పును తెస్తాను బిడ్డ. జీవితాంతం నీకు తోడుగా ఉంటాను. నువ్వు బాధపడే కాలం ఇక ముగిసిపోయింది బిడ్డ. ఇక నుంచి నీకు అన్నీ మంచి రోజులే. ఇక నేనుండగా నీకు భయం ఎందుకు చెప్పు? నేను నీతో లేనని నీకు అనిపించినప్పుడల్లా ఆ సమయంలో నేను నీతోనే ఉన్నాను. అది నీ పరిస్థితి మాత్రం నిన్ను అనుభూతి చెందనివ్వడం లేదు బిడ్డ. కానీ ప్రతి క్షణం నేను నీతోనే ఉన్నాను. నువ్వు ఏ కోరికైతే, ఏ బంధం గురించైతే రోజు బాధపడి ఆ బంధంలో మార్పు తేవాలని నన్ను అడుగుతున్నావో ప్రతిరోజు కూడా నేను వింటూనే ఉన్నాను. ఖచ్చితంగా నువ్వు కోరుకున్న బంధంలో మార్పు అనేది వస్తుంది బిడ్డ. నా బిడ్డవైన నువ్వు ఆందోళన చెందవద్దు. నాకు ఈ పని జరగడం లేదు, జరుగుతుందో జరగదో అని ఆందోళన వదిలిపెట్టి ధైర్యంగా ముందుకు వెయ్యు. నేను నీ వెంటే ఉండి నీకు ఇబ్బందులు కలగకుండా ముందుకు నడిపిస్తాను. ఈ సాయిని నమ్మిన వారు ఎప్పుడు కూడా మోసపోరు బిడ్డ. గడిచిన నీ జీవితంలో నీ కష్టాలను గుర్తు తెచ్చుకో. ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్న సుఖాల తీయదనం నీకు రెట్టింపు అవుతుంది. నా భక్తులు కష్టాలన్నీ కూడా నావే. నా భక్తుల గురించి నేను ఎల్లప్పుడూ కూడా ఆలోచిస్తూనే ఉంటాను. నేను నా భక్తుల కోరికలన్నింటినీ కూడా ఖచ్చితంగా నెరవేరుస్తాను బిడ్డ. నువ్వు అస్సలు మర్చిపోవద్దు. ప్రతిరోజు కూడా నువ్వు నా ముందు ఏడుస్తూ, దీనంగా, జాలిగా బాధపడుతూ అడుగుతున్న కోరికలన్నింటినీ కూడా నేను తీరుస్తాను. కొంచెం ఓపికతో ఉండు. శ్రద్ధ, సబూరితో ప్రతి మనిషి కూడా చాలా అవసరం బిడ్డ. నీకిప్పుడు కష్టం వచ్చింది అంటే కష్టంతో పాటు సంతోషం కూడా ఉంటుందని మర్చిపోవద్దు. నువ్వు ఎవరితో అయితే సంతోషంగా ఉంటావో ఆ బంధాన్ని నీకు దగ్గర చేస్తాను. నువ్వు ఎవరితో అయితే మార్పు, అంటే నువ్వు ఎవరిలో అయితే మార్పు రావాలని అనుకుంటున్నావో ఆ బంధం
బంధంలో ఖచ్చితంగా మార్పు వచ్చేలా చేస్తాను బిడ్డ. ఆ ప్రయత్నంలోనే నేనున్నానని మర్చిపోవద్దు. నిన్ను నిందించిన వారిని నువ్వు నిందించకు. కొంచెం ఓర్చుకో తల్లి. మీ ఓర్పు చాలా సంతోషాన్ని ఇస్తుంది. నా నామాన్ని ఎప్పుడు కూడా జపించి పక్కకు తప్పుకో. అంతా కూడా నేను చూసుకుంటాను. నీ ఓర్పుకు ఫలితాన్ని నువ్వు తప్పకుండా పొందుతావు బిడ్డ. శ్రద్ధా సహనంతో ఉండి చూడు. నీ జీవితం చాలా పాఠాలు నీకు నేర్పిస్తుంది. ఓర్పు ఓటమి నెరగదు. సహనంతో సాధ్యం కానిదంటూ ఏదీ లేదు తల్లి. ఈ రెండు ఉన్న వాళ్ళ జీవితంలో ఎప్పుడూ ఓడిపోరు. ఇదే నిజమైన జీవిత సత్యమని నువ్వు గుర్తుంచుకోవాలి బిడ్డ. మంచి వారికి జీవితంలో ఏది జరిగినా కూడా అది వారి మంచి కోసమే జరుగుతుంది. వారి మంచి కోరే జరుగుతుందని నువ్వు మర్చిపోవద్దు. ఈ ప్రపంచంలో నీకు ఎవరు సహాయపడడం లేదనే భావన నువ్వు తొలగించుకో బిడ్డ. నేను ఉండగా వేరొకరితో పని ఎందుకు చెప్పు? ఈ బాబా ఉండగా భయం ఎందుకమ్మా? బిడ్డ, ఈరోజైతే నువ్వు ధనం లేదని, నా దగ్గర ధనం నిలవడం లేదని, వచ్చిన ఆదాయం ఎంత ఉంటుందో అంతా ఖర్చు అనేది అయిపోతూ ఉందని, ఎంత కష్టపడినా కూడా ఫలితం అనేది నా దగ్గర లేకపోయింది తండ్రిని బాధపడుతున్నావు కదా తల్లి. సంపాదించుకున్న రూపాయి ఏ రోజు కూడా నేను సుఖంగా తినలేకపోతున్నాను బాబా. తెచ్చుకున్న సంపాదన అంతా కూడా ఇల్లు గడవడానికి, అప్పులు కట్టుకోవడానికి సరిపోతుంది. ఇక ఒక రూపాయి అనేది ఎప్పుడు పొదుపు చేసుకోవాలి? నేను సంపాదించిన రూపాయితోనే నాకు నచ్చిన వస్తువు, ఇల్లు ఏదైనా కానీ కొనుక్కోవాలని నాకు మాత్రం కోరిక ఉండదా బాబా? అయినా కానీ ధనం ఎలా వస్తుందో అలానే వెళ్ళిపోతుంది. నేను మాత్రం కష్టపడుతూనే ఉన్నాను తండ్రి. నా జీవితం అంతా కూడా నేను చేసిన కష్టంలో నా చేతిలో ఒక్క రూపాయి కూడా నిలవడం లేదు. దీనికి ఏదైనా మార్గం చూపించు బాబా అని ప్రతిసారి కూడా నన్ను అడుగుతూనే ఉన్నావు కదా బిడ్డ. అందుకే నీకు మార్గాన్ని చూపించడానికి ఈ సందేశాన్ని అందిస్తున్నాను తల్లి. నువ్వు సంపాదిస్తున్నావు. ఆ సంపాదన కోసం ఎంతో కష్టపడుతున్నావు బిడ్డ. ఎంతో శ్రమిస్తున్నావు. నువ్వు శ్రమించిన నీ శరీరానికి సుఖం అనేది లేకుండా పోతుంది. అలసిన మనసుకి ఆనందం అనేదే లేకుండా పోతుంది బిడ్డ. మరి ఎందుకు ఇంత ఖర్చు అవుతుందన్న విషయానికి వస్తే ఒక్కసారి ఆలోచించుకో బిడ్డ. నిన్ను నువ్వే ప్రశ్నించుకోవాలి. ఎందుకు అయిపోతుంది ఖర్చు అంతా అని ప్రశ్నించుకోవాలి. ఎప్పుడైనా బిడ్డ, ధనం అంటే అదృష్టం. ఆ వచ్చిన అదృష్టాన్ని చేతులారా ఎవ్వరూ కూడా నాశనం చేసుకోరు బిడ్డ. కానీ నువ్వు ఆశకు పోతున్నావు. ఏదైనా ఒక వస్తువు కావాలని అనుకున్నప్పుడు మనకు స్థాయికి తగ్గట్టుగా కోరుకోవాలి. కానీ నువ్వు చేసే అతి పెద్ద పొరపాటు ఏంటంటే దానిని అధిక ధర పోసి దాన్ని తెచ్చుకొని దాన్ని ఇంట్లో పెట్టుకుంటున్నావు, ఆనందిస్తున్నావు. కానీ దానికి మాసం చివరన సొమ్మును కేటాయిస్తున్నావు బిడ్డ. అది అనవసరమైన ఖర్చు కదా. ఏదైనా స్థాయికి తగ్గట్టుగా తీసుకోవాలి. కానీ దానికోసం అధిక ఖర్చులు చేయకూడదు. నేను చెప్పే ఈ విషయాన్ని బాగా గుర్తుంచుకో బిడ్డ. ఎప్పుడైనా కానీ నీ దగ్గర ధనం అనేది లేనప్పుడు చూసిన వస్తువులు కొనుక్కునే ఉంటున్నావు. నువ్వు ఉపయోగించుకునే వస్తువులు నీ దగ్గర చాలా ఉన్నాయి నాయనా. కానీ వాటన్నిటినీ కూడా పక్కన పెట్టు. మళ్ళీ కొత్త వస్తువులపైనే నీ చూపు వెళుతుంది బిడ్డ. దానివల్ల నువ్వు చాలా ధనాన్ని నష్టపోతున్నావు. ఈ ఒక్క విషయాన్ని నువ్వు మరీ మరీ గుర్తుంచుకోవాలి బిడ్డ. అదేవిధంగా నువ్వు ఎందుకు, ఎక్కడికి, ఎలా వెళ్ళాలనేది నీకు చాలా ముఖ్యం. కానీ అనవసరమైన పనికి నువ్వు ప్రయాణం చేస్తే తప్పులేదు బిడ్డ. కానీ అనవసరమైన ప్రయాణాలు కూడా ఈ మధ్యన చాలా ఎక్కువ చేస్తున్నావు. దాని కొరకు నువ్వు ఎంత ధనాన్ని ఉపయోగిస్తున్నావో ఒక్కసారి ఆలోచించుకో బిడ్డ. నువ్వు చక్కగా పొదుపు చేసుకుని ఒక రూపాయి అనేది దాచిపెట్టుకుంటూ ఉంటే నీ బిడ్డలు కూడా అదే బాటలో నడిచి ధనం యొక్క విలువను తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. కాబట్టి పెద్దలు నడిచే దారి సవ్యంగా ఉన్నప్పుడే బిడ్డల బాట కూడా సవ్యంగా ఉంటుందని నువ్వు గమనించి తీరాలి. ఇక నీ భర్త మంచి చెడులు కూడా నువ్వే చెప్పాలి. ఒక రూపాయి జాగ్రత్త తనకి నువ్వే చెప్పాలి బిడ్డ. నువ్వు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ధనం అనేది ఖచ్చితంగా తిరిగి వస్తుంది. ఎప్పుడైతే నీ జీవితంలో ఉన్నత స్థితిలో ఉండి ధనాన్ని నిలుపుకుంటావో అప్పుడే నీ బంధువులు, నీ స్నేహితులు, నీ చుట్టూ ఉన్న వారందరూ కూడా నిన్ను కాదు అనుకున్నవారు, నిన్ను హేళన చేసిన వారందరూ కూడా నీ దగ్గరికి చేరుతారు బిడ్డ. ఇక నుంచి నీ జీవితంలో ఆనంద గడియలు రాబోతున్నాయి. సంతోషంగా ఉండమ్మా. నీ బాబా ఉండగా భయమెందుకు బిడ్డ అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. సాయి మహిమల ద్వారా వస్తున్న ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరామ్.